జయం జయం మహారాజా. అసలు మంత్రి, ప్రజలు మా పరిపాలన గురించి ఏమి చెప్పుచున్నారు? చిత్తం ప్రభు, తమ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ప్రభు. నేనే గొప్ప రాజును, యూదా పరిపాలించే గొప్ప రాజును నేను తప్ప నన్ను మంచి రాజు వేరే వేరు. ఏమిటి ప్రభు, ఏమిటో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మంత్రి, కొన్ని దినముల నుండి నా మనసులో ఆందోళనగా ఉన్నది. ఏదో జరగానే జరుగుతుందని మా అభిప్రాయం. మహారాజు చిరంజీవనం గాక. మహారాజు మనసులో ఆందోళన ఆశ్చర్యంగానున్నది. ఈ దైవజనం అని చెప్పుకున్న యుద్ధ జనాంగాన్ని సైతం చెందిన రాజాది రాజులు మీరు. అటువంటి మీరు ఆందోళన చెందినయా? ఏమిటి ప్రభు మీ సందేహం? మీకు తెలియని రహస్యములు ఉన్నది. ఆ యుద్ధ జనాంగము ఎప్పుడు మా పక్కల బలమే. అయినా వారిని మంచి చేసుకోవాలనే కదా కోట్ల డబ్బు వెచ్చించి నిపుణులతోనూ నిర్మాకులతోనూ పనివారితోనూ ఆ దేవాలయాన్ని కట్టించింది. ప్రసిద్ధిగాంచిన పాలరాయితోనూ శిల్ప ఔషధతోనూ అలంకరించింది. ఇంత చేసిన ఫలితమే ఆ యుద్ధ జనాంగం అంటే మూర్ఖులు, ససమైన భ్రష్టులు. మహారాజు శాంతమహించును గాక. ఈ యోధ జనాంగం ప్రత్యేకమైన జనమని మరియు సజీవుడైన యెహోవా దేవుని జనాంగం అని కదా లోక ప్రసిద్ధము. ప్రత్యేకమైన జనాంగమా? ఇందులో ప్రత్యేకత, దేనిలో ప్రత్యేకత? వారి దేవుడికి తిరిగి తిరగవాడు జడన ప్రత్యేకత. వారి దేవుడు వారికి ఇచ్చిన ప్రజాకి ఎదురు తిరిగి చిరకాలమైన బొబ్బులను మగ్గి తమ చావు తమ తెచ్చుకుంటారన్న ప్రత్యేకత. కృతజ్ఞత లేని యుద్ధులు. అయినా ఎంతో మంది రాజులు వారి జాతిని సమావేశం చేస్తూ ఉన్నారు. అదే మాకు అర్థం కాదు మంత్రివర్య. ఏలిన వారికి యూదుల దగ్గరమ్మం బాగా తెలిసినట్లున్నది. యూదులలో పాపులను నశింపజేసి మిగిలిన శేషాన్ని కదా ఉంచుతానని వారి దేవుని వాగ్దానం. అయినా వారు ఎంతమంది ఉంటే మాకేమి, మమ్మల్ని ఒక్కడే తరం పిడిచినది. మహారాజులు అంతగా కలిసి పెట్టే ఆ విషయం ఏమిటి ప్రభు? మీకు తెలియదేమో మధ్య మేము దేవాలయం కట్టించిన నాటి నుండి ఆయుధ ప్రార్థనలు మరీ ఎక్కువైనమాట. అవి మోచించే మెస్సయ్య త్వరగా రావాలని మన అస్సాంని విడిపించి వారికి ప్రత్యేకమైన రాజ్యం ఇవ్వాలని కదా వేగుల వారి సమాచారము. అయినా మనం ఇంత ఖర్చు పెట్టి దేవాలయం కట్టించి ఇచ్చినా మన మీద ఇంత విశ్వాసం లేదు. కృతజ్ఞత లేని యూదులు. కైసరై గుప్తి జనాభా లెక్కలు రాయించిన నాటి నుండి ఆ యుద్ధ ప్రార్థనలు మరీ ఎక్కువైనవని వేగుల వారి సమాచారం. ఆ వచ్చేవాడు మమ్మల్ని ముంచుతాడో సందేహం మా మంత్రివర్య. మహారాజులకు ఇటు సందేహం కలుగునేలా? అటువంటి మెస్సైలు ఎంత మంది వచ్చినా తమరు ముందు నిలవగలరా? మహారాజు తమ కలత మర్చిపోవద్దురు కాక. జయం జయం మహారాజా. తమ దర్శన గురించి ఎవరో ముగ్గురు వచ్చారు ప్రభు. తూర్పు దేశజ్ఞానులట. తూర్పు దేశజ్ఞానులా? విన్నారా మంత్రివర్య? తూర్పు దేశజ్ఞానులట మమ్మల్ని చూడాలని వచ్చారట. అంటే మా గొప్పతనము పేరు తూర్పు దేశం వడికి చేరిందనమాట. మంత్రి, మీరు సైన్యాలైన వారిని సదూరంగా వారిని ప్రవేశపెట్టుడు. చిత్తం ప్రభు, తమరి ఆజ్ఞ. మహారాజుల వారికి జయము జయము. దేవుని కృప వల్ల చిరంజీవులు అవుదురు కాక. కాలజ్ఞానులారా, ఇదే మీకు మా ఆహ్వానము. మీ నామధేయమేవో, మీ రాక కారణమేవో సెలవివ్వండి. నా పేరు జాస్పర్ ప్రభు. నన్ను బేల్తి షజర్ అంటారు ప్రభు. నేను మిల్కీ షదకన్ ప్రభు. మేము ముగ్గురము తూర్పు దేశపు నుండి వస్తున్నాం. ఆకాశంలో అవతరించిన నక్షత్రాన్ని చూసి ఇలా వచ్చాము ప్రభు. అవును మహాప్రభు. చెల్లించు ఆ తార ప్రయాణాన్ని మేము గమనించుచు బహు దూరముగా ప్రయాణం చేసి ఇక్కడికి చేరుతిని. ఆ వింత తార ఆకాశంలో అవతరించిందంటే ఎవరో గొప్ప రాజు జన్మించి ఉండాలి. అవును, ఆ నక్షత్రం మీ యూదా దేశం వరకు వచ్చి ఆగిపోయిందంటే ఆ ఎదుల రాజు మీ దేశంలోనే పుట్టి ఉండాలి. ఆ ఎదుల రాజు ఎక్కడ పుట్టినాడో మాకు తెలియజేసినట్లయితే మేము వెళ్ళి పూజించి వస్తాము ప్రభు.
మీ మాటలు మాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది. మంత్రి ఏమిటి మాట్లాడుతున్నది? యూదులు యుగాలుగా ఎదురు చూస్తున్నా ఆ పుణ్యపురుషుడు అవతరించినేమో ప్రభు. ఇంకనో మాకును తెలియలేదు ప్రభు. అవునవును, మహామంతుల ఆలోచన సమయస్ఫూర్తిగా ఉన్నది. ఆ రాజు రాకకై మనము ఎదురు చూస్తుంటుంది కదా. ఆయుధ జనాంగం భక్తులు ఎదురు చూస్తున్న అవతార పురుషుడు నేటి గురించారన్నమాట మంత్రివర్య. ఆయుధ రాజు జనం గురించి ప్రవక్తలు ఏం ప్రవేశించడం పరిశీలిద్దాం. ఎవరక్కడ? మహారాజా నీవు ప్రధాన యాజకులకు వెంటనే వెళ్ళి బాబును తెలిసిన 2 శాస్త్రులను లోనికి ప్రవేశపెట్టమని మా ఆజ్ఞ వినిపించుము. చిత్తం ప్రభు. కల్పించినందుకు క్షమించండి ప్రభు. అదేం లేదు జ్ఞానులారా, మీరు వచ్చి మాకు ఎంతో మేలు చేశారు. అయినా ఆయుధ రాజు జనం గురించి తెలుసుకుంటాయా మా కర్తవ్యం. ఏమంటారు మంత్రివర్య? మనం కూడా భుజించాలి కదా. అవును మహారాజా. జయం మహారాజా. శాస్త్రులారా, మెస్సయ్య జనం గురించి ప్రవక్తలు ఏం ప్రవేశించారు? చిత్తం మహాప్రభు. ప్రవక్త అయిన యెషయా, యోనా ఈ విధంగా ప్రవచించారు ప్రభు. కన్యక గర్భవతి ఒక కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టవను. మీకా ప్రవక్త ఇలా ప్రవచించారు ప్రభు. బెత్లెహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబాల్లో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలగోవాడు నీలో నుండి వచ్చును. మీరు వెళ్ళిరండి కలజ్ఞానులారా, విన్నారు కదా. ఆ యూదుల రాజు తూర్పు దేశంలో జన్మించారన్నమాట. అయితే మీరు వెళ్ళి ఆ రాజుని దర్శించి వస్తే మేము దర్శించి వస్తాము. కాబట్టి మీరు బెత్లెహేము వెళ్ళిరండి. సంతోషం మహారాజా. ఇక మేము వెళ్తాము. మరలా వచ్చి మీకు వర్తమానం అందించగలం. వెళ్ళిరండి జ్ఞానులారా. మహారాజు చిరకాలం వర్ధిల్లును గాక.